ఇండియా నుంచి కెనడా లేదా యూఎస్ గోల్డ్ తీసుకెళ్ళొచ్చా? ఒకవేళ మనం దొరికితే డిపోర్టేషన్స్ అవుతాయా? అన్ని అంటే ఆ గోల్డ్ ఏదైతే మీరు ప్రొడక్ట్స్ తీసుకొచ్చారో అవన్నీ వాళ్ళు జప్తు చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకోవచ్చు. డిసెంబర్ లో వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. ఇవి 3 రింగ్స్ అండ్ బాల్స్ ఉంది. 15,000 రూపీస్ అయ్యాయి. ఎస్ షేప్ లో ఉంటాయి కదా, దీస్ ఆర్ చాంద్ బాల్స్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లీకా. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అని అనుకుంటున్నారా? అది వచ్చేసి బేసిక్ గా బంగారం. బంగారం అంటేనే అమ్మాయిలంటే బంగారం అనుకుంటారు, కానీ అబ్బాయిలకు కూడా బంగారం అంటే ఈక్వల్ గా ఇంట్రెస్ట్ ఉంటది. సో బంగారం గురించి మాట్లాడుకోవాలి అంటే చాలా మందికి ఈ మధ్య ఆర్ ఎప్పటి నుంచో ఉన్న ఒక డౌట్, నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఉన్న ఒక డౌట్, అది ఏంటి అంటే, అరే మనం గోల్డ్ తీసుకెళ్ళొచ్చా? ఇండియా నుంచి కెనడా లేదా యూఎస్ గోల్డ్ తీసుకెళ్ళొచ్చా? అండ్ ఒకవేళ మనం దొరికితే డిపోర్టేషన్స్ అవుతాయా అన్నది చాలా పెద్ద క్వశ్చన్. అండ్ ఇప్పుడు కరెంట్ గా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ కూడా అది. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాము. బేసిక్ గా మనం ఇండియా నుంచి అయితే గోల్డ్ అనేది తెచ్చుకోవచ్చు, ఎయిదర్ కెనడా ఆర్ యూఎస్ఏ. బట్ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఒకవేళ ఆ లిమిట్ కి మించి తెచ్చుకుంటుంటే కనుక మీరు డిక్లేర్ చేయాలి. ఒకవేళ డిక్లేర్ చేయకుండా కనుక గోల్డ్ తీసుకొస్తే కనుక ఫస్ట్ వచ్చేసి వాళ్ళు డ్యూటీ ట్యాక్స్ పే చేయమనొచ్చు. అది వచ్చేసి అరౌండ్ 12.5% వరకు ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఆ ప్రొడక్ట్స్ అన్ని, అంటే ఆ గోల్డ్ ఏదైతే మీరు ప్రొడక్ట్స్ తీసుకొచ్చారో అవన్నీ వాళ్ళు జప్తు చేసి వాళ్ళ దగ్గర పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఆ గోల్డ్ ఇంకా మీరు ఆశలు వదిలేసుకోవాలి. అండ్ ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్నాయి ఏంటి అంటే డిపోర్టేషన్స్. సో రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి, మీకు ట్రంప్ వచ్చాక తెలుసు. సో ఏమైతుంది అంటే జనాలు వచ్చేసి గోల్డ్ తీసుకొస్తున్నారు అండ్ అది డిక్లేర్ చేయకుండా మొత్తం కస్టమ్స్ దగ్గరికి అక్కడికంతా వెళ్ళిపోతున్నారు అనమాట. ఆ కస్టమ్స్ లో దొరకంగానే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు తెచ్చారు, ఏంటి క్వశ్చన్స్ అని అడుగుతారు. జనరల్ క్వశ్చన్స్, కానీ ఏంటి అంటే అది ఒక రీజన్ గా చూపించి మీ వీసా క్యాన్సిల్ చేసి ఇండియా రిటర్న్ పంపించేసి మీ పైన 10 to 20 years బ్యాన్ అన్నది అయితే పెట్టేస్తున్నారు. సో ఒకవేళ గోల్డ్ కనుక తేవాలి అనుకుంటే కనుక మీరు క్లియర్ గా డిక్లేర్ చేయండి. అండ్ ఆ లిమిట్ ఏదైతే అన్నానో అది వచ్చేసి $10,000 అనమాట. ఇండియాలో రూపీస్ లో కన్వర్ట్ చేసుకుంటే ఒకవేళ యుఎస్ డాలర్స్ నుంచి అరౌండ్ 8,70,000 ఆర్ 9 lakhs అనుకోండి. 9 lakhs కి మించిన ఎక్కువ గోల్డ్ కనుక తీసుకొస్తుంటే కనుక ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిపోర్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉందన్నమాట ఒకవేళ దొరికితే. అండ్ అలానే ఇప్పుడు కెనడాలో కూడా రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ అయిపోయినాయి. సో మీరు ఒకవేళ కెనేడియన్ డాలర్స్ వచ్చేసి $60 రూపీస్ ఉంది. సో అరౌండ్ 6 lakh రూపీస్ కంటే ఎక్కువ గోల్డ్ తీసుకొస్తుంటే అది కూడా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేయకపోతే మేము ఇక్కడ కూడా ఛాన్సెస్ వచ్చేసి డిపోర్టేషన్ కి హై ఉందన్నమాట. ఇప్పుడు ఏంటంటే బోత్ కంట్రీస్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అనేది పెట్టేస్తున్నారు. అందుకోసం అని గోల్డ్ కనుక మీరు అబౌట్ $10,000 తీసుకొస్తుంటే కనుక ఖచ్చితంగా డిక్లేర్ చేసుకోండి. లేకుంటే జస్ట్ గోల్డ్ పోవడం లేకుంటే డ్యూటీ పే చేయడమే కాదు, దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఫర్ డిపోర్టేషన్స్. నేను ఇండియా నుంచి వస్తూ తెచ్చుకున్న గోల్డ్ జ్యువెలరీ మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఈ గోల్డ్ అంతా ఒక్కసారిగా తెచ్చుకోలేదు. కొన్ని వచ్చేసి నేను తెచ్చుకున్నా, నేను వస్తూ తెచ్చుకున్నా, నేను మళ్ళీ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. అండ్ కొన్ని వచ్చేసి మా ఫ్రెండ్స్ గానీ లేకుంటే మా అన్నయ్య వెళ్ళినప్పుడు కానీ తీసుకొచ్చారు. అలాంటి చాలా ఉంది అని ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడ డైలీ వేర్ కి, రెగ్యులర్ యూజ్ కి అనమాట నేను తెచ్చుకుంది. ఎక్కువ అయితే తెచ్చుకోలేదు, చాలా తక్కువ అనమాట. నా దగ్గర ఉన్న వాటిలో కొన్ని డైలీ యూజ్ కి చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చుకున్నా. సో ఫస్ట్ అయితే మీకు ఈ చైన్ చూపిస్తాను. ఇది వచ్చేసి నేను మొన్న ఇండియా వెళ్ళాను, లాస్ట్ డిసెంబర్ లో వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాను. ఇది మా డాడీ గిఫ్ట్ చేశారు. ఆర్ అని ఉంటది, ఇది మా ఇంటి ఇనిషియల్ అనమాట. ఆర్ వచ్చేసి రాయ్ వరకు. సో ఆ లాకెట్ తీసుకొని మా డాడీ గిఫ్ట్ చేశారు వెళ్ళినప్పుడు. అండ్ ఈ చైన్ వచ్చేసి నేను పాత చైన్ ఒకటి బాగా ఓల్డ్ అయిపోయింది, లావుగా కనిపిస్తుంది, నాకు అంత సెట్ అవుతున్నట్టు అనిపించలేదు. సో అందుకోసమని ఇది స్నేక్ మోడల్ అంటారంట. చాలా బాగుంది కదా. ఇందులో చాలా మోడల్స్ చూసాను. స్నేక్ అనగానే ఇది ఒక్కటే కాదు, బోల్డ్ అని మోడల్స్ వస్తున్నాయి. మొత్తం ఈ స్నేక్ వే ఉన్నాయన్నమాట డిజైన్స్ అయితే. నేను ఇంకా చూసాను వేరే కొత్త డిజైన్స్ ఏమైనా వస్తాయేమో అని. వాళ్ళు చెప్పడం అయితే ఇదే ట్రెండింగ్ గా ఉంది, సో ఇదే బాగుంది అని చెప్పారు. సో ఇది తీసుకున్నాను. డైలీ వేక్ అయితే చాలా బాగుంది. నేను డైలీ పెట్టుకుంటున్నాను, బాత్ చేసేటప్పుడు కూడా తీయను, వాటర్ లో కూడా తడిపేస్తాను. బట్ కలర్ అయితే పెద్ద చేంజ్ అయినట్టు అయితే కనిపించట్లేదు నాకు. బట్ చాలా సింపుల్ గా చాలా బాగుంటది డైలీ వేర్ కి. సో విత్ మై ఇనిషియల్, అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసి నా ఇయర్ రింగ్స్. ఇవి నా బర్త్డేకి మా మమ్మీ గిఫ్ట్ చేసింది. ఇవి వచ్చేసి డైమండ్స్ అనమాట. కొన్నప్పుడు అరౌండ్ 50,000 రూపీస్ ఏమో ఉన్నాయి, చాలా చిన్నవి. డైమండ్స్ చాలా కాస్ట్లీ కదా. సో జస్ట్ ఇంతనే వచ్చాయి. బట్ 50,000 రూపీస్ నేను పెట్టుకుంటే కనిపించని కూడా కనిపించవు. మ్యాక్స్ చాలా వరకు అవాయిడ్ చేస్తాను, ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటూ ఉంటాను. అండ్ అవి కాకుండా వచ్చేసి నేను చేతికి అయితే 3 రింగ్స్ పెట్టుకుంటాను ఎప్పుడు.
సో చూపిస్తాను ఆగండి. సో ఈ 3 రింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి 3 రింగ్స్ అనమాట. ఇది వచ్చేసి డైమండ్ రింగ్. ఇది చిన్నదే, ఎప్పటి నుంచో ఈ 2 అయితే ఆల్మోస్ట్ నా హ్యాండ్ కి ఒక 15 సంవత్సరాల నుంచి అలానే పెట్టుకొని ఉంటున్నా, ఏమీ కాలేదు ఇప్పటి వరకు, టచ్ వుడ్. సో ఇది వచ్చేసి ఒరిజినల్ డైమండ్ అనమాట. అండ్ ఇది 22 క్యారెట్స్ గోల్డ్. అండ్ ఇది వచ్చేసి అమెరికన్ డైమండ్. ఇంత పెద్దగా ఉందో చూడండి. ఇది ఒరిజినల్ డైమండ్ లో కొనాలంటే అప్పుడైతే 2-3 లక్షలు అవుతుందని చెప్పారు, 20 లక్షలు అవుతుందో ఏమో చెప్పారు, మనకి గుర్తులేదు అంత. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటది. మేబీ 2 క్యారెట్స్ 3 క్యారెట్స్ ఉంటాయి. అవి చాలా పెద్ద డైమండ్స్ వచ్చేసి చాలా కాస్ట్లీ ఉంటాయి కదా, సో కొనటం అయితే కష్టం మన ఒరిజినల్. సో డూప్లికేట్ అదే అండి, అమెరికన్ డైమండ్ తో అయితే చేయించుకున్నాను. నాట్ సో వర్తీ అండ్ ప్రైజీ. అండ్ ఇది వచ్చేసి మా పిన్ని గిఫ్ట్ చేసింది, ఏదో ఫంక్షన్ లో ఎందుకో గిఫ్ట్ చేసింది అనమాట. చిన్న ఫ్లవర్, కొంచెం ఇప్పుడు మనం పెట్టుకొని బెండ్ కూడా అయిపోయింది, అది కరెక్ట్ షేప్ లో కూడా లేదు. బట్ ఆల్మోస్ట్ ఈ 3 వచ్చేసి ఎప్పుడు నా హ్యాండ్ కు ఉంటాయి అనమాట. అండ్ ఇవి కాకుండా నేను చేతికి ఒక బ్రేస్లెట్ వేసుకుంటాను. ఇది కూడా నేను కెనడా వచ్చే ముందు మా మమ్మీ తీసుకుంది. అంత ముందు పెట్టుకునేది మా అన్నయ్య తీసుకొచ్చాడు బహ్రెయిన్ నుంచి. బట్ అది వచ్చేసి బాగా సాయిపోయి తెగిపోతుంది అనమాట, అందుకోసమని ఇది తీసుకున్నాము. చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్. ఇది వచ్చేసి ఏదో లాకెట్ దేవుడి దగ్గర పెట్టి ఇచ్చారు. సో మెళ్ళో అయితే బాగోదేమో అని చెప్పి నేను చేతికేసాను. బట్ ఎస్, ఇది చాలా సింపుల్ గా ఉంటది. చూడండి, డిజైన్ అయితే సింపుల్ గా ఉంది, రోజు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. కలర్ కూడా చేంజ్ అయిపోయింది, తీయడం కష్టం ఇది రోజు, అందుకోసం అని ఇలానే ఉంచేసుకుంటా. అదేమో కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా బాడీకి తీయకుండా కలర్ చేంజ్ అవ్వకుండా ఎలా యూజ్ చేయాలి అని మీకు ఏమన్నా తెలుసా? తెలిస్తే నాకు కూడా చెప్పండి. మనము యాక్చువల్ గా నేను అంతా ఈ చిన్న డబ్బాలో పెట్టుకుంటాను. ఎందుకు అంటే నాకు పెద్ద డబ్బాలు తీసుకురాలేదు, అందులోనే ఒకసారి మమ్మీ పంపిస్తే అప్పటి నుంచి అందులోనే పెట్టుకుంటా ఉన్నాను. నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నట్టున్నా ఈ డబ్బా, నాకు గుర్తులేదు. సో ఆ డబ్బాలోనే స్టోర్ చేసుకుంటా. ఇదేంటంటే చిక్కు పడిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా బాల్స్ ది చైన్ అనమాట. ఏదన్నా కొంచెం నాట్ ఏమంటారు, కొంచెం మనము ట్రెడిషనల్ వేరే ఏమన్నా చుడీదార్స్ అలాంటివి వేసుకుంటే ఇది పెట్టుకుంటే కొంచెం బాగుంటది అని అన్నిటికీ అవే మా మమ్మీ చూసి విరక్తి వచ్చింది మా మమ్మీకి. అందుకోసమని ఇది తీసుకెళ్ళని చెప్పి కొనిపెట్టింది. ఇది ఎప్పుడో కొన్నది, బట్ జస్ట్ నేను తీసుకెళ్ళని చెప్పి ఇచ్చింది మొన్న వెళ్ళినప్పుడు. ఇది ఎంత వెయిట్స్ ఉంటాయో నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ చాలా సన్నగానే ఉంటది అనమాట. ఈజీ టు క్యారీ అండ్ ఈజీ టు హ్యాండిల్, పోతుంది అని భయం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బ్రేస్లెట్, దానికి ఆ చైన్ కి కొంచెం మ్యాచింగ్ లాగా ఉంటది, బాల్స్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కోటింగ్ ఇట్లా వేసారు. ఇదిగో చూడండి, బాగుంది కదా. నాకు ఈ బ్రేస్లెట్ చాలా ఇష్టము, కానీ హుక్ వచ్చేసి కొంచెం లూజ్ ఉంటది. చూడండి దీనికి కలర్ ఎంత చేంజ్ అయిపోయిందో. ఇలా ఉండాల్సింది ఇలా అయిపోయింది అనమాట. నేను పెట్టుకొని బాడీలో హీట్ ఉంటది కదా, అదంతా బంగారం ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుందంట, అందుకని అది ఎప్పుడు కలర్ చేంజ్ అయినది అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. బట్ యా, ఇదైతే చాలా బాగుంటది. మేబీ ఐ థింక్ 8 to 10 grams ఉంటది ఇది, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, నాకు పెద్ద వెయిట్స్ గురించి అయితే తెలియదు. ఇంకొచ్చేసి నేను కొంచెం ఇయర్ రింగ్స్ అయితే తెచ్చుకున్నాను. నాట్ పెద్ద ఇయర్ రింగ్స్ కాదు, చిన్న ఇయర్ రింగ్స్. ఇవి వచ్చేసి మా అన్నయ్య రాఖీకి గిఫ్ట్ కొని పెట్టాడు. అప్పుడు మా అన్నయ్య కొని పెట్టినప్పుడు అరౌండ్ 15,000 రూపీస్ అయ్యాయి. ఇప్పుడు ఎంత అవుతాయో తెలియదు, మేబీ 2-3 grams ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. చాలా పికాక్ అనమాట. ఇవి వచ్చేసి పికాక్ షేప్డ్ ఉన్నాయి, చూడండి. డిఫరెంట్ కింద హ్యాంగింగ్స్ వస్తాయి కదా, అప్పుడు కొని పెట్టాడు. సో యూజ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇవి వచ్చేసి ఎస్పోగులు అని అంటది మమ్మీ, నేను అలానే పిలుస్తాను. ఎస్ షేప్ లో ఉంటాయి కదా, ఇది అందుకోసమని ఎస్ షేప్. సో యాక్చువల్ గా ఏమైంది అంటే, ఇవి ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు అక్కడ కొనడానికి వెళ్ళారు, చూసినప్పుడు మొత్తం వైట్ స్టోన్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఆ వైట్ స్టోన్స్ అన్నది నచ్చలేదు. సో అందుకని ఈ కలర్ స్టోన్స్ పెట్టి చేయమని చెప్పి వీళ్ళు స్పెసిఫిక్ గా ఆర్డర్ ఇచ్చారు. మమ్మీ ఇంకా పిన్ని ఇద్దరు తీసుకున్నారు సేమ్. సో ఇలా ఎస్ షేప్ వచ్చేసి పింక్ ఉంటది, అండ్ ఇటు సైడ్ వచ్చేసి గ్రీన్, అండ్ కింద కూడా గ్రీన్ అనమాట. అండ్ మధ్యలో ఒక చిన్న వైట్ స్టోన్. చాలా క్యూట్ అనిపిస్తాయి, చాలా నచ్చాయి అనమాట ఇవి నాకు. నేను ఎక్కడికి వెళ్ళా తీసుకెళ్తా కంపల్సరీ. అండ్ ఏదన్నా కొంచెం ట్రెడిషనల్ అవుట్ఫిట్ చేసుకుంటే కనుక ఇది వేసుకుంటాను. సింపుల్ గా నీట్ గా భలే కనిపిస్తాయి, చిన్న హ్యాంగింగ్స్ లాగా.
సో దీస్ ఆర్ మై ఫేవరెట్ చెప్పాలి అంటే. ఇవి వచ్చేసి మేము ఎక్కడ తీసుకున్నాము, హైదరాబాద్ లో జేసీ బ్రదర్స్ లో తీసుకున్నాము. ఇది గోల్డ్ పైన వైట్ స్టోన్స్, అవేమి డైమండ్స్ కాదు, జస్ట్ వైట్ స్టోన్స్. అండ్ మధ్యలో కొంచెం వైట్ గా ఏదో వైట్ గోల్డ్ లాగా ఏదో ఇట్లా జస్ట్ లైన్ పెట్టారు అంతే, జస్ట్ డిజైన్ అనుకుంటా. బట్ యా, ఇదన్నమాట. ఇవి కూడా డైలీ యూస్ కి చాలా బాగుంటాయి, ఫ్లెక్సిబుల్ స్టడ్స్. సో డైలీ యూస్ కి ఇవి లేకుంటే ఇవి ఉంటాయి నా షోల్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అవి కాకుండా మొన్న వెళ్ళినప్పుడు మా మమ్మీ ఇంకా స్టడ్స్ పెట్టుకోను, నాకు ఇవి నచ్చట్లేదు, నువ్వు ఉంచుకో అని చెప్పి మా మమ్మీ ఇచ్చేసింది. సో మా మమ్మీ దగ్గర నుంచి దొప్పుకొచ్చిన స్టడ్స్ చిన్నవి. ఇవి ఇంకా పెట్టుకోలేదు, బట్ యా పెట్టుకుంటున్నాం. నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఎట్లుంటుందో. దీస్ ఆర్ చాంద్ బాల్స్ అంటారా అనుకుంటా, నాకు తెలీదు. ఇవి వచ్చేసి మమ్మీ బర్త్డేకే గిఫ్ట్ ఇచ్చింది ఎప్పుడో ఒకసారి, నాకు ఎగ్జాక్ట్ టైం అయితే గుర్తులేదు, బట్ చాలా ఇయర్స్ నుంచి నా దగ్గర ఉన్నాయి. అండ్ ఇది చాలా కలర్ఫుల్ గా భలే కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఇట్లా ఫొటోస్ వీటికి దిగాలి అంటే కనుక ఇదిగోండి ఇవే పెట్టుకుంటాను. ఇక్కడ కెనడాలో అయితే మోస్ట్లీ ఇవే పెట్టుకుంటాను. అండ్ ఏదైనా పార్టీకి వీటికి తీసుకెళ్ళాలి అన్నా కానీ ఇండియాలో కూడా ఇవే తీసుకెళ్లేదాన్ని. ఎందుకంటే ఒకటే చెడగొడదాంలే, అన్ని చెడగొట్టడం ఎందుకు అని చెప్పి మోస్ట్లీ ఇవే ఎక్కువ యూజ్ చేసేదాన్ని. బట్ ఇవి చాలా లైట్ వెయిట్, లైక్ $15-16 సారీ 15-16 grams. చాలా పెద్దగా ఇంట్లో కనిపిస్తున్నాయి కానీ అసలు వెయిటే లేవన్నమాట, చాలా లైట్ వెయిట్. ఇవి కూడా కలాంజలి జ్యువెలర్స్ లోనే, మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ వచ్చేసి మొత్తం కలాంజలి జ్యువెలర్సే. వాళ్ళ దగ్గర మేము స్పెసిఫిక్ గా తీసుకుంటాము, వాళ్ళ దగ్గర గోల్డ్ జ్యువెలరీ చాలా బాగుంటది. అందుకోసం అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి చేసుకొని తీసుకుంటాము. వాళ్ళ దగ్గర మోడల్స్ కానీ లేకపోతే మనకి నచ్చినా కానీ వాళ్ళు డిజైన్ చేసి ఇస్తారు. సో అక్కడి నుంచి తీసుకున్నవే ఇవి. బాగున్నాయి కదా, నేనైతే స్పెసిఫిక్ గా డిజైన్ చేసుకోలేదు, వాళ్ళ దగ్గర ఉంటే తీసేసుకున్నాము. సో ఇవి మాత్రమే నేను గోల్డ్ జ్యువెలరీ అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ మనది వచ్చే సొంత ఇల్లు కాదు, అండ్ ఇక్కడ బ్యాంకర్స్ లాకర్స్ అనేది చాలా కాస్ట్లీ. నేను ఇప్పుడు వెళ్ళి తీసుకొని అవన్నీ పెట్టుకునేది అంత లేదు. సో చిన్న చిన్న ఐటమ్స్ ఎప్పుడన్నా పార్టీస్ కి వీటికి వెళ్తే మరీ బోసిగా అనిపించకుండా ఇలాంటివి అయితే తెచ్చుకున్నాము. సో బట్ తెచ్చుకున్నాను. సో అలా సింపుల్ గా వేసుకుంటాను ఇక్కడైతే. అండ్ నేను చెప్పినట్టుగా డిక్లేర్ కూడా చేయాలి, బట్ ఇవైతే నేను అన్ని ఒకసారి తెలియదు. సో నాట్ మోర్ దెన్ 10,000, నాకు తెలిసి ఇవన్నీ కలిపినా కానీ $10,000 అయితే ఉండవు. సో డిక్లేర్ చేయాల్సిన అవసరం లేకుండే, సో నేను ఎప్పుడు డిక్లేర్ అయితే చేయలేదు. బట్ ఇండియాకి తీసుకెళ్ళడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో నాకైతే తెలీదు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ టు క్యారీ అనుకుంటున్నాను నేనైతే, హోప్ఫుల్లీ బై గాడ్ గ్రేస్ సూన్. సో అది అండి నా జ్యువెలరీ కలెక్షన్ ఇన్ కెనడా, ఇండియా నుంచి తెచ్చుకుంది. సో అదండి నా జ్యువెలరీ కలెక్షన్. మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, ఎలా అనిపించింది అన్నది కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.